హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా ఒకప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయంటే రాజకీయాల్లాగా ఉన్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పక్షాలు ఉంటాయి. వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడుకుంటారు, బూతులేని తిట్టుకోరులే, విమర్శలు చేసుకుంటారు, ప్రభుత్వ విమర్శలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. తర్వాత దాన్ని అక్కడి వరకు విడిచిపెడతారు. తర్వాత మామూలుగా వచ్చేసరికి బాగానే ఉంటారు. ఇంకా ఏది కూడా రాజకీయంలాగా చేసేవాళ్ళు. వ్యక్తిగత కక్షల మాదిరిగా మార్చేవాళ్ళని కాదు. దాన్ని మనం స్వర్ణయుగంగా పిలవచ్చు. కానీ క్రమేణా రాజకీయాలు అనేవి ఎట్లా అంటే ఈ వ్యక్తిగత కక్షల మాదిరిగా తయారైపోయినాయన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతుందో చూసుకుందాం. ఏమవుతుంది, ఒక అధికార పక్షం ఉంది, ఇంకొకటి ప్రతిపక్షం ఉంది. ఇప్పుడున్న ప్రతిపక్షం ఏం చేస్తున్నారు, మామూలుగా వీళ్ళు అసెంబ్లీకి పోకుండా అన్నీ బయటే ఉండి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి మేము అధికారం ఉంటేనే అసెంబ్లీకి పోతామని డైరెక్ట్గా మన అందరికి జనాలకు చెప్తున్నారనమాట. రెండోది వచ్చేసి మేము ఈసారి మా వంతుగాని వచ్చిందనుకో రప్ప ఉంటుంది, 2.0 ఉంటుందని అందరికీ బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఒక్కొక్కరిని గుడ్డలు కూడా తీసి పెట్టేస్తామని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. వాళ్ళ పరిపాలన వస్తే ఎలా ఉంటుందో అది నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా కానీ ఇప్పుడున్న అధికార పక్షానికి కానీ సరే, వాళ్ళ పార్టీలో అధికార పక్షంలో వాళ్ళు అవతల వాళ్ళని బూతులు తిడుతున్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు అధికార పక్షంలో ఉండే వాళ్ళని బూతులు తిడుతున్నారు. మరి ఇప్పుడు ఈ అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఎవరైనా బూతులు తిట్టినా కానీ వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఎవరైనా బూతులు తిడితే వాళ్ళ మీద కేసులు పెట్టేసి లోపలేస్తున్నారు, రకరకాల ఇబ్బందులకు గురి చేసేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసుకున్నా కానీ మరి ఇంత దారుణంగా బెదిరియకపోయినా కానీ అక్కడ ఉండే ప్రతిపక్షాలు కూడా సరే మీకు నచ్చిన వాళ్ళు అందరూ నోట్ చేసుకొని మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి రెట్టింపు పొట్టిద్దాం అన్నట్లుగా ఇప్పుడున్న ప్రతిపక్షం మాట్లాడుతుంది. సరిపోయింది. రేపు ఇప్పుడున్న ప్రతిపక్షాలు అధికార పక్షంలోకి వచ్చాయనుకో ఇంతే మాదిరిగా ఉంటాయి, ఇంతకంటే దుర్మార్గంగా ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టుగా రప్పలు జరుగుతాయి, 2.0 జరుగుతాయి. ఏంది వాళ్ళని ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళందరినీ ఏరి వాళ్ళని ఇది చేసిన యూట్యూబర్స్ని కానీ వాళ్ళని ఇది కానీ ఏరి మొత్తం లోపలేసి ఎక్కి తొక్కి కుక్కుతారనమాట పాతాళానికి. అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ తర్వాత వీళ్ళు కూడా వీళ్ళ కార్యకర్తలని ధైర్యం నూరిపోయాలి కాబట్టి ఆల్రెడీ అప్పుడే రెడ్ బుక్లని ఆ బుక్లని ఈ బుక్లని రాసుకున్న వాళ్ళు ఈసారి కూడా ఏదో ఒక బుక్ పెడతారు. మీరేం ధైర్యపడద్దు, మనం కూడా ఈసారి మనం వచ్చినాక ఎక్కుదాం తొక్కుదాం అంటారు. వాళ్ళు చేసిన దానికంటే ఇదిగా చేయాలనో లేకపోతే వాళ్ళు మ్యాచ్ చేయాలనో ఖచ్చితంగా ఉంటుంది. కార్యకర్తలలో కూడా కసి తీర్చుకోవాలని ఉంటుంది అనమాట. కార్యకర్తల యొక్క ఇది కోసమైనా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమైనా ఖచ్చితంగా అట్లాంటివి అయితే చేసి తీరుతారు వాళ్ళు కూడా. సో ఇట్లా చూసుకుంటే వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇదే రకంగా అసెంబ్లీ పోకుండా ఉంటుంది. కేసులు, కక్షలు, కార్పణ్యాలు, రప్పాలు, 2.0 ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ వీటి వల్ల నాకు తెలిసి ఇంకా రానున్న రోజుల్లో జనాలకైతే ఒరిగేది ఏముండదని నా యొక్క అభిప్రాయం. వస్తారు వాళ్ళు, ఒకళ్ళు వచ్చినప్పుడు అవతల వాళ్ళ కార్యకర్తల మీద దాడి చేస్తారు, అవతల వాళ్ళ వీళ్ళని తిట్టినందుకు వాళ్ళందరినీ జైల్లో పెడతారు, నాయకులను ఇబ్బంది పెడతారు, నాయకుల మీద కేసులు పెడతారు, ఇది చేస్తారు. మళ్ళీ అది అయిపోయినానికి వీళ్ళు వస్తారు, అవన్నీ నోట్ చేసుకుంటారు కదా, ఆ లెక్కలన్నీ తీస్తారు, లెక్కలన్నీ సరి చేసుకుంటా పోతూ ఉంటారు. ఇదే జరుగుతుంటుంది. ఇంతకు మించి నేనైతే మంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. భవిష్యత్తులో చాలా దుర్మార్గం, ఇంతకు మించి కూడా దిగజారే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు జనాలకి కాస్త విలువలు ఉండేవి, కాస్త విలువలు పాటించే వాళ్ళు. లేదు అట్లా తిట్టకూడదురా, అట్లా వ్యక్తిత్వ హననం చేయకూడదురా, బట్టగాల్చి మీద వేయకూడదురా, ఏదున్నా కానీ రాజకీయాన్ని చేయగలి, విమర్శలు చేశామా, తీవ్రంగా ఖండించామా అన్నట్లు ఉండేవాళ్ళు. సరే ఆ తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవతల పార్టీ వాడు కాకుండా సరేలే వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళు. లోపల ఇట్లా చాలా జరిగాయి. రాజకీయమే ఇదే అన్నట్లు చాలా చూసుకున్నాం, మనం చూసిన సంఘటనలు కానీ ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ, మన అపోజిట్ పార్టీ అంటే వాడు మన రాజకీయ ప్రత్యర్థి కాదు, మన సొంత ప్రత్యర్థి. మనకు అదేంది చిరకాల అదేంది ఉంటుంది కదా, పుట్టినప్పటి నుంచి వాడు మనకు శత్రువు, వాడిని మనం చూడకూడదు, వాడితో మనం మాట్లాడకూడదు, వాడి ఇంటికి పోకూడదు, వాడి ఇంటి శుభకార్యాలకు పోకూడదు అన్న రేంజ్కి తీసుకెళ్ళిపోయారండి. ఇంకా ఏ రేంజ్కు దిగజారిపోతాయో తలుచుకుంటేనే ఊహిస్తేనే భయంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.